అస్సలాం వాలేకుమ్ ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో స్టఫ్డ్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా దానికోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెము మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసి లమ్స్ ఏమి లేకుండా బాగా కలుపుకోవాలా. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం షుగర్ కూడా వేసేసి మనకు మిల్క్ అనేది దగ్గర పడిపోవాలండి. బాగా చిక్కగా అనేది వచ్చేయాలి, ఒక క్రీమీ లాగా. కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది ఈ మిల్క్ కలర్. తర్వాత ఇంకా ఫైనల్గా కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత మిల్క్ అనేది బాగా మనకి కూల్ అయిపోవాలా. తర్వాత ఒక మ్యాంగో తీసుకొని పైన ఉన్న క్యాప్ లాగా కట్ చేసుకోవాలండి. క్యాప్ అనేది మనం పక్కన పెట్టుకోవాలి, పడేయకూడదు. ఒక స్పూన్ ద్వారా లోపల ఉన్న టెంక మొత్తం తీసేయాలండి. ఇది మొత్తం హోల్స్ ఏమీ లేకుండా జాగ్రత్తగా అయితే తీసుకోవాలా. ఇలా తీసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మిల్క్, అది కూడా యాడ్ చేసేసి పక్కన పెట్టుకున్నాం కదా క్యాప్ కూడా పెట్టేసి ఓవర్ నైట్ అయితే రిఫ్రిజిరేటర్లో పెట్టేయాలి. ఇంకా మార్నింగ్ తీసుకొని మనం పైన ఉన్న పీల్ మొత్తం అయితే రిమూవ్ చేసేసి ఇలా పీసెస్గా అయితే కట్ చేసుకొని తింటే మనకి చల్లని మ్యాంగో స్టఫ్డ్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.